దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. అతి పురాతనమైన బాగుట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలు ధ్వంసం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ ముఖలింగం సమీపంలోని పద్మనాభ కొండపై ఉన్న పద్మనాభ స్వామి ఆలయం వద్ద విగ్రహాలని ధ్వంసం చేశారు. పురాణాల్లో ధర్మంపై దాడి జరిగితే దేవుడు అవతరించాడు. నేడు నా దేశం సనాతన ధర్మం మీద దాడులు పెరిగిన ఈ సమయంలో కాలం ఒక ప్రశ్న వేసింది. ఈ యుగంలో ధర్మాన్ని కాపాడేది ఎవరు అని. ఆ ప్రశ్నకు వచ్చిన సమాధానం అనంత శక్తిని ఆవహించుకున్న ఒక నాయకుడు. అతనే జనసేనాని పవన్ కళ్యాణ్. ఆనాడు దేశంలో ఉన్న అధర్మ శక్తులను అడ్డుకొని ధర్మాన్ని నిలబెట్టిన విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలను గుర్తు చేసే విధంగా ఒకవైపు ప్రజాపాలన, మరోవైపు సనాతన ధర్మ పరిరక్షణ చేస్తున్న నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్. ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. ఇటీవల కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ తీర్థం మఠాధిపతి సనాతన ధర్మ పరిరక్షణకు గుర్తుగా అభినవ శ్రీకృష్ణదేవరాయ బిరుదును అందించారు. పవన కళ్యాణ మహోదయస్య అభినవ కృష్ణదేవరాయ ఇతి ప్రశస్తిం వయం దాతుం ఉత్సుకాః. కవులకు, పండితులకు మాత్రమే బిరుదులు ప్రకటించే ఆనవాయితీలో దేశంలో మొదటిసారి ఒక రాజకీయ నాయకుడికి మఠాధిపతి ఈ గౌరవం ఇవ్వడం చారిత్రాత్మకం. ఎక్కుపెట్టిన బాణంలా, మండే సూర్యుడిలా, ఎదురన్నదే లేని వీరుడిలా మీరు మరింత ముందుకు సాగుతూ ఉంటే మీ వెనుక సేనగా మేము తరలి వస్తూనే ఉంటాము. మీరు తలపెట్టిన లోక కళ్యాణానికి మా వంతు కృషి చేస్తూనే ఉంటాము.